రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో విషాదం చోటు చేసుకుంది. బండ్లగూడలో నిర్మాణంలో ఉన్న భవనం ఒక్కసారిగా స్లాబ్ సెంట్రింగ్ కుప్పకూలడంతో 7 కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మేయర్ లతా ప్రేమ్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించారు. అంటే కాళ్ళు ఎక్స్రేలు తీపించారు, ఏమైనా స్కానింగ్ కూడా అట్లా ఏమైనా? ఏం లేదు మ్యామ్, ఎక్స్రే తీపించాం. ఏమైనా బోన్ ఫ్రాక్చర్ అయిందేమో. ఓకే, నెత్తికి కూడా తగిలింది అంటున్నారు. జస్ట్ వాక్ మేడం, జస్ట్ మనకి ఇట్లా గోడ ఇట్లా గుద్దుకుంది ఆయనకి. ముగ్గురికేనా? ముగ్గురికే. అంటే ఏమి ఇంజురీ, మేజర్ ఇంజురీ? జస్ట్ సూపర్ఫిషియల్ ఇంజరీస్ అండి, సాఫ్ట్ కండరాలు అలాంటివి ఉన్నాయి. ఇతనికి ఒక్కరికి నెత్తి ఇంజురీ జరిగింది. హెడ్ ఇంజరీ జరగడం వల్ల కానీ ఎలాంటి కుట్లు కానీ ఎలాంటి వాపులు కానీ అలాంటిది ఏం లేదు. ఎలాంటి స్కానింగ్ కూడా రిక్వైర్మెంట్ లేదు. అంటే స్కానింగ్ చేయాలంటే మనకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, ఆ సిమ్టమ్స్ లేవు కాబట్టి అలా ఉండాలి. అదేం లేదు, చిన్న అది కూడా స్వెల్లింగ్ ఉంది. కింద పడ్డప్పుడు స్వెల్లింగ్ రావడం సహజం. ఇంకా వీళ్ళందరికీ ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ ఏంటి అంటే కాంక్రీట్ ఒకటి కొద్దిగా ఐదు లోపలికి వెళ్ళింది. సో ఆ దుమ్మంతా వెళ్ళింది. సో మేము క్లీన్ చేసుకున్నాం. దెన్ ఫర్దర్ గా మెడిసిన్స్ ఇచ్చేసి కొద్దిసేపు డ్రాప్స్ ఇస్తాం.